ప్రపంచంలోనే మరో అత్యంత భారీ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. ఇప్పటికే అతిపెద్ద 3 గోర్జర్ ప్రాజెక్టు కన్నా 3 రెట్లు భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించింది. బ్రహ్మపుత్ర నదిపై చేపడుతున్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం చైనా సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు అంచనా. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా మాత్రం మొండిగా ముందుకు వెళుతోంది. ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. శనివారం ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారు. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చేపడుతున్న ఈ వివాదాస్పద ప్రాజెక్టు కోసం చైనా సుమారు 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. చైనా ఆజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసి ఈ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 డ్యాములు ఉండనున్నాయి. టిబెట్లోని నైంచి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది. భారీ ఖర్చుతో చేపడుతోన్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాం నిర్మిస్తున్నారు. భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి, పర్యావరణానికి నష్టం కలగవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అసోంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 2 దేశాల మధ్య ఘర్షణ తలెత్తితే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోం భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొనసాగిస్తామని, తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఇటీవల భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్న చైనా జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలు పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్, బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. భారత్లోనూ నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని వెల్లడించింది.